ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పలికించినట్టుగా వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడంటే ఒక్కసారి మనం అతని తాలూకు ఆలోచన తీరు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. వ్యాపారం అనేది వ్యాపారస్తునికి రాజకీయ నాయకుడికి డిఫరెన్స్ ఉంటుంది. మనోడు వ్యాపారవేత్త అయిన రాజకీయ నాయకుడు అనమాట. అందువల్ల ఎక్కడైనా వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. అలాంటిది తిరుపతి దేవస్థానం కొండ మీద కూడా ప్రసాదాల దగ్గర కూడా వ్యాపారం చేశాడు. గురించి మాట్లాడుకుంటాం కానీ తిరుపతి దేవస్థానం తిరుపతి వెళ్ళామంటే దర్శనం చేసుకున్నామా అని అడిగిన తర్వాత మనం అడిగే క్వశ్చన్ ఏంటి? ప్రసాదం ఏది అని అడుగుతాం. అవునా కదా? కొండకెళ్ళి మొక్కు తీర్చుకొని ఇంటికి తిన్నగా వచ్చి ప్రసాదం కూడా ఇంట్లో దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టి నలుగురికి పంచి కానీ మనం ఆ ప్రసాదం తినం. అవునా? అంత ప్రసాదానికి ప్రాధాన్యత ఉంటారు. ఆ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా ఆవు నెయ్యిని కూడా కలిపి తీసుకొచ్చి అందులో కలిపేసి ఈరోజు తిరిగి వాళ్ళ లాగులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కదానే కాదు, ఇక్కడ అందరూ యూట్యూబ్లు చూసేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా తెలిసి ఏం జరుగుతుంది అన్నది. దయచేసి ఇలాంటి పరిస్థితులను మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనల్ని కూడా పెట్టడానికి చూస్తారు. చిన్నపిల్లలు కూడా గాంజాలు తీసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎస్పీ గారు కూడా చెప్పడం ఏంటంటే గాంజా నిన్న కూడా ఇదే చెప్పారు. గాంజా విషయంలోనే కానీ ఆడపిల్లలు అబ్యూస్ చేసిన విషయంలోనే కానీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన విషయంలోనే కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మీరు టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మా నాయకులు ఎవరైనా ఎన్డీఏ నాయకులు ఎవరికి ఫోన్ చేసినా కూడా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సభావేదికగా ఆడపిల్లకి ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదని ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కోరుకుంటూ గాంజాని అరికట్టాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.